మనకు TWR ఎగ్జామ్ జరుగుతుంది. ఇక లాస్ట్కి వచ్చేస్తున్నాము. సామెతల గ్రంథాన్ని అంతా చదువుతూ ఉంటే ఎక్కువ పర్యాయాలు కనబడే పదం ఏముంది అని సెర్చ్ చేస్తే ఎక్కువ పర్యాయాలు అనేక సార్లు రిపీటెడ్గా కనబడుతున్న పదం ఏమి అని ఆలోచన చేస్తే జ్ఞానము, బుద్ధి, వివేకము, తెలివి, ఇవన్నీ ఒకే మీనింగ్. పదాలు వేరైనా ఒకే అర్థం. ఇవి ఎక్కువ పర్యాయాలు ఉన్నాయి సామెతల గ్రంథములో. సామెతల గ్రంథం అంతా మానవ నైతిక విలువలను పెంపొందించేది, మానవ జీవిత విలువలను పెంచేది, జీవితానికి చాలా సపోర్ట్. ఈ ఎలక్ట్రిసిటీ పోల్లు నాటుతారు తెలుసా? మొదటిసారి కరెంట్ వచ్చినప్పుడు నేను ఊర్లో చిన్న పిల్లోనిలాగా ఉన్నాను. స్తంభాలు వచ్చి నాటుతుంటే ఊర్లు కదిలి వెళ్ళి చూసేవి. వాళ్ళు పాట పాడుతూ తాడు గట్టి స్తంభాలను పైకెత్తే వాళ్ళు. లైన్ పొడుగ్గా వెళ్ళిన తర్వాత లాస్ట్ పిల్లర్కు ఒక వైరు లాగి అటువైపు కడతారు ఎదురుగా. ఇది పిల్లర్ అయితే ఇటు నుంచి లైన్ వచ్చింది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడ భూమిలకు ఒక మంచి సపోర్ట్ లావ్ వైర్ ఇస్తారు. ఇది గనక లేకపోతే పిల్లరు పడుతుంది. ఈ స్తంభం పడితే అన్నిటికీ నష్టం. పవర్ సప్లై కావాలన్నా, అందరి ప్రజల అవసరతలు తీరాలన్నా ఈ స్తంభానికి, లాస్ట్ స్తంభానికి సపోర్ట్ అవసరం. మన జీవితానికి సపోర్ట్ లాంటిది సామెతల గ్రంథం, ఆధ్యాత్మిక జీవితానికి. కనుక ప్రతిసారి గుర్తు చేస్తూ ఉన్నాను, రోజుకు సామెతల గ్రంథం చదవాలా. 31 అధ్యాయాలు ఉన్నవి. రోజుకు అధ్యాయం చదివితే కూడా లాభం ఉండదు. 5 వచనాలే చదవండి. ఇక స్టార్ట్ చేయండి మళ్ళీ. ఇప్పుడు ఎగ్జామ్ కొరకు అనుకోకుండా చదవండి. అది ఎగ్జామ్కు ఉపయోగపడుతుంది, టోటల్గా నీ లైఫ్కు ఉపయోగపడుతుంది. కనుక సామెతల గ్రంథములో రిపీటెడ్గా కనబడుతున్న పదం జ్ఞానం, విజ్డమ్, వైజ్, తెలివి, వివేకం, విజ్ఞత, బుద్ధి. ఈ మాటలు ఎక్కువ సార్లు కనబడుతూ ఉన్నవి. ఇలాంటి బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగిన వారు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు చాలామంది. వారిలో నుండి ఈ ఉదయం 12 మందిని ఎంపిక చేశా. 15 నిమిషాలు ఆలస్యంగా ఉంది మన ట్రైన్. వందే భారత్ కంటే స్పీడ్గా వెళ్ళాలా. కనుక 12 మందిని ఎంపిక చేశాం. పరిశుద్ధ గ్రంథములో బుద్ధి, జ్ఞానము, వివేకము, తెలివి, విజ్ఞత కలిగిన 12 మందిని ఎంపిక చేశాం. ఈ 12 మందిలో ఒకే ఒక స్త్రీ ఉంది. ఇలా ప్రసంగం అంతా పురుషులకు. రైట్. పేతురు పత్రిక వ్రాస్తూ పేతురు పత్రికలో అంటాడు, స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి చెప్పాలా, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయాలా. జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయాలా. వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక బుద్ధి, జ్ఞానము, వివేకము, వివేచన, తెలివి అనేది మానవులందరికీ అవసరం. నో ఎగ్జంప్షన్. ఈవెన్ చైల్డ్హుడ్ మొదలుకొని ఏజ్డ్ పర్సన్ వరకు జ్ఞానం అవసరం. బేబీ పుట్టింది, బాబు పుట్టాడు అంటే వాడు ఒక వైట్ పేపర్, దాని మీద ఏ గీత లేదు, ఇంకా ప్లెయిన్ పేపర్. దాని మీద పేరెంట్స్ శ్రేష్టమైనవి రాయాలా. వాడు పాస్టర్ దగ్గరికి వచ్చే లోపు, సండే స్కూల్కి వచ్చే లోపు, ఎల్కేజీ యూకేజీకి పోయే లోపు వాని పేపరు 1/2 పేజీ పేరెంట్స్ పాడు చేస్తున్నారు. ముక్కు నేలకు రాయాలా. కన్న తల్లిదండ్రులు, కనబోయే తల్లిదండ్రులు. సమాజం, సొసైటీ పాడైపోయి నా నోరు చెడిపోవడానికి మీరే కారణం. పిల్లలు బయటికి వచ్చి యూకేజీలో, ఎల్కేజీలో జాయిన్ అవుతారు అనే లోపు 1/2 పేజీ పిచ్చి గీతలతో నింపారు పేరెంట్స్. రోషం ఉంటే ముక్కు కోసేసుకో, నేను ఆపరేషన్ చేపించి మళ్ళీ అతక పెడతా. వాక్యము ఒకవేళ మన జీవితాల్లోనికి వస్తే అది ఎంత ధన్యతనో. కనుక వైట్ పేపర్ మనకు అందించబడినప్పుడు శ్రేష్టమైనవే రాయాలా. చాలామంది ఏదన్నా వ్రాయడానికి మొదలుపెట్టేటప్పుడు వాళ్ళ దేవుళ్ళకున్న సింబల్ రాస్తారు పైన.
నేను యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తొలి దినము నుండి నాకు జ్ఞానం, బైబిల్ జ్ఞానం తెలిసినప్పటి నుండి ఏ లెటర్ వ్రాసినా, ఏ వార్త రాసినా, ఏ మాట వ్రాసినా పైన ప్రైజ్ ద లార్డ్ అని రాసేవాడిని. యేసును నమ్ముకున్న తర్వాత ఎన్నో ఉత్తరాలు రాశాను నా పేరెంట్స్కు, నా తోబుట్టువులకు, నా బంధువులకు. పైన ప్రైజ్ ద లార్డ్, తర్వాత సేఫ్ అని రాసేవాడిని. నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇప్పుడు మీరు రాయండి అని చెప్పట్లేదు. రాస్తే ఏం లేదనలా, రాస్తే ఏం లేదనలా. ప్రైజ్ ద లార్డ్ అని 100 సార్లు రాయి, కోట్ల టైంలో రాసినా లాభం లేదు. నేను గుర్తు చేస్తూ ఉన్నా. కనుక ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో జ్ఞానం 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 ఎందుకు రాశాడు అనగా, అది మనకు చాలా అవసరమైనది, చాలా అవసరమైనది. పరిశుద్ధ గ్రంథంలో రెఫరెన్స్ నేను చెప్పగలను, మీరు వెతుకోండి. బుద్ధి జ్ఞానముల లేని గుర్రముల వలనైనను కంచర గాడిదలు. బుద్ధి జ్ఞానము దేనికి ఉండదు అంటే గుర్రానికి ఉండదు, కంచర గాడిదకు ఉండదు. ఈరోజు బుద్ధి జ్ఞానము లేదంటే ఈక్వెల్ దట్ నేను వాక్యం అంటుంది. కనుక బుద్ధి జ్ఞానములు కలిగిన వారముగా ప్రవర్తించాల మనం. ఇక్కడ నేను గబగబ స్పీడ్గా గుర్తు చేస్తాను, వ్యక్తిని గుర్తు చేస్తాను, ఆ వ్యక్తి యొక్క జ్ఞానముతో వచ్చిన హోదా గుర్తు చేస్తాను, ఆయన జ్ఞానమును వాడి ఏం సాధించాడో చెప్తాను. ఇక రాసుకుంటారో చూసుకుంటారో రికార్డెడ్ మెసేజ్ వింటారో నాకు తెలియదు. చెప్పిందంతా రాసే అంత టైం మాత్రం నేను మీకు స్పీడ్గా వెళ్దాం. ఆది కాండములోనికి వెళితే మొదటి పర్సన్ ఆది కాండము 41 నుండి 41వ అధ్యాయము 34 నుండి 38 వరకు చదవండి. తర్వాత మీకు ఒక పర్సన్ కనబడతాడు. ఆయనను గూర్చి షార్ట్ ఫాములో రాస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనములో కనబడతాడు ఒక మహామేధావి, నన్ అదర్ దెన్ జోసెఫ్. యోసేపు కనబడతాడు. యోసేపు జ్ఞానమును బట్టి అధిపతి అయ్యాడు. ఆయన టైటిల్ జ్ఞానమును బట్టి అధిపతి అయ్యాడు. మరి జ్ఞానమును వాడి ఏం చేశాడు అనగా, క్షామకాలమందు జరగబోయే పరిస్థితిని ముందు గ్రహించి ఐగుప్తు రాజ్యం అంతటికి సహాయము చేశాడు. కుటుంబానికి చేశాడంటే పర్వాలే, దేశమంతటికి సహాయము చేయాలి. అవసాన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, లేదా కరోనా సమయంలో అంటే మాటలు కాదు. కనుక ఐగుప్తు దేశానికి, కనాను దేశానికి కరోనా వచ్చింది. కరువు తాండవమాడుతూ ఉంది. భోజనము లేదు, పానీయము లేదు, ఆహార వస్తువులకు చాలా కొరత ఏర్పడింది. అందరినీ ప్రేమించి పోషించాడు. ఎవరు అంటే యోసేపు. ఎవరు ఈ యోసేపు అనగా జ్ఞానము కలిగిన అధిపతి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. కనుక జ్ఞానమును వాడి ఆయన ఏం చేశాడనగా జరగబోయే వాటిని గ్రహించాడు. జాతకము చెప్పలే. ఈ దినాల్లో సేవకులు జాతకం చెప్తున్నారు, తప్పది. అయ్యా నా కమ్మ పోయింది, దొరుకుతుందా? దొరుకుతుంది. ఎవడెవరా నీవు? అయ్యా నా రూపాయి పోయింది, దొరుకుతుందా? ఇంట్లో పోయిందా? బయట ఇంట్లో వెతుక్కో. ఎవడివిరా? నీకు ఎక్కడ దక్కు? వాక్యము సెలవిస్తూ ఉంది. ఇవన్నీ మంచివి కాదు. ఎవరన్నా కానీ, మా అన్నే కానీ తమ్ముడే కానీ, మంచిది కాదు అది. వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక ఆవిడకు నాణెం పోయింది, జాతకం అడిగిందా? ఏం చేసింది? ప్రశాంతి చెప్పు. అమ్మా అపర్ణ చెప్పు. నాణెం పోతే ఏం చేసింది? దీపం వెలిగించింది, చీపురు తీసుకొని ఇల్లంతా. పాస్టర్ దగ్గరికి రాలే, జాతకం అడగలే. నాణ్యం అంటే రూపాయి కాదు, అది రూపాయి కాదు. ఇప్పుడు నీ మెడలో వేలాడుతున్న బంగారం అది. పూర్వపు దినాల్లో పూర్వీకులు ఎక్కడన్నా కనబడితే చూడండి, అన్ని రూపాయి బిళ్ళలు లాంటి హారం వేసుకుంటారు. మన దగ్గర లేదు, తెలంగాణలో ఉండదు, కొన్ని రాష్ట్రాలలో ఉంటుంది, మీకు తెలుసు. అన్ని రూపాయి బిళ్ళలే. ఒక జాతి ఉంది, వాళ్ళు మొత్తం అవే వేసుకుంటారు. ఇక పేరు చెప్తే బాగోదు కదా. అవే నాణాలు వేసుకుంటారు. ఇప్పుడేం పనికి మళ్ళీ ఇవి వెండి నాణాలు లేదా అవేంటి కేటి నాణాలు వేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు చాలా విలువైన బంగారముతోనే, ఇప్పుడున్న 2 రూపీస్ కైనంత వెడలుపుతోని మొత్తం మెడ నిండా ఆ నాణాలే ఉండదు. దాంట్లో ఒకటి ఊడిపోయిందంట. అది జాతకం దగ్గరికి వెళ్ళలే, పాస్టర్ దగ్గరికి వెళ్ళలే. ఆమె జ్ఞానం ఉపయోగించింది. అందుకే నువ్వే జ్ఞానం ఉపయోగించాలి, నా దగ్గరికి రావద్దు.
ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరి రోషం ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. మన జ్ఞానాన్ని మనం వాడాలి. అన్నీ ఉన్నాయి బైబిల్లో. ఆమె జ్ఞానం ఉపయోగించి క్యాండిల్ దీపం వెలిగించి చీపురు తీసుకొని ఊడ్చిందంట. ఇక నువ్వు చిమ్మిందంటావేమో ఏమన్నా అనుకో. ఊడ్చి వెతికే దాకా పట్టుబట్టింది. ఎవరు చెప్పారు ఆవిడకు? జ్ఞానం చెప్పింది. ఎవరు చెప్పారు ఆవిడకు? వాళ్ళ అవ్వ చెప్పింది. వాళ్ళ అయ్యే చెప్పాడు. వాళ్ళ అవ్వ అంతకుముందుకు ఎప్పుడు ఊడ్చంగా చూడుచుంటుంది. వాళ్ళ నాయన ఊడువంగా చూసుంటాడు. అది నేర్చుకుంది. అందుకే పేరెంట్సే వాక్యము గుర్తు చేస్తుంది. ఏమనగా యోసేపు జ్ఞానాధిపతి ఏం చేశాడనగా జరగబోయే వాటన్నిటినీ ముందు గ్రహించి దేశమంతటిని జ్ఞానముతో పరిపాలన చేశాడు. నెంబర్ 1. రెండవది మళ్ళీ అపోస్తుల కార్యములనే రాస్తాడు. ఇక రెఫరెన్సులు 2 వద్దు, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే త్వరగా అయిపోతుంది. 7వ అధ్యాయమే మీరు 20 నుండి 22 వరకు చదివితే నన్ అదర్ దెన్ మోసెస్, ఎవరో కాదు ఆయన మోసెస్. మోసెస్ చాలా జ్ఞానవంతుడు. మోసెస్ను దేవుడు పిలిచినప్పుడు ఎక్కడున్నాడంటే గొర్రెలు కాస్తున్నాడు. ఏడున్నాడు బాబు అంటే అడవిలో ఉన్నాడు. ఏ కాన్వెంట్ స్కూల్కి వెళ్ళాడు? ఏ మీడియం చదివాడు? ఏ కాన్వెంట్ స్కూల్లో, ఏ హాస్టల్లో ఉన్నాడు? ఎవరో ఆయన ఎంత పెద్ద స్కూల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం పిల్లలకు కోట్లు తగలబెడుతున్నాం, లక్షలు తగలబెడుతున్నాం, అయినా జ్ఞానం రావట్లే. ఎందుకంటే టీచ్ చేస్తున్న వాళ్ళు 3 సార్లు ఫెయిల్ అయి పాస్ అయ్యారు. టీచ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది టీచ్ చేస్తున్న స్థలం ఏమనుకోకండి బిడ్డ. వాక్యం సెలవిస్తా ఉంది. మోసెస్ గొర్రెల కాపరి అడవిలో ఉన్నాడు. దేవుడు పిలిచాడు. రే రారా అన్నాడు. అంటాడు, నైనా నాకు చదువు రాదు, తండ్రి నాకు మాటలు రావు, బాబు నన్ను వదిలిపెట్టు, ఎందుకు బాధ, ఈ నత్తోని ఎందుకు పట్టుకుంటావు, పుట్టోని ఎందుకు పట్టుకుంటావు, నాకు ఏం చెల్లదు, నాకు అసలు భాష రాదు, లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం, వొకాబులరీ ప్రాబ్లం, నేను సరిగా ప్రజెంటేషన్ ఉండదు, బట్ నన్ను వదిలిపెట్టు. దేవుడు అంటాడు, నువ్వే కావాలా, నువ్వే కావాలా. ఏం చూశాడు దేవుడు? జ్ఞానమును చూశాడు. మీరు గుడ్డును ఉడకబెట్టి, అందరూ ఉడకబెట్టుకుని తింటున్నారు, రోజు ఒక గుడ్డు తినండి, అందరూ తినండి. ఎల్లో పడేస్తున్నారు, ఎల్లో పడేయకండి బా, తినండి, ఎల్లలో ఉంది. ఎల్లో గుడ్డు ఉడకబెట్టిన తర్వాత నెమ్మదిగా దాన్ని మధ్యకు తీస్తే మధ్యన ఒక చిన్న సూది మొన అంతా వైట్ డాట్ కనబడుతుంది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు? నేను చేశా, చాలా ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ కిందనే చూశాను నేను. అది చిన్న సూది మొనంత వైట్ డాట్ ఉంటుంది, అది పిండం, అది కోడిపిల్ల. కంటికి కనబడినంత చిన్న మొన లాగా వైట్ డాట్ ఉంటుంది. ఆ వైట్ డాట్ ఒక ప్రాణం. ఆ వైట్ డాట్ కోడి పిల్లగా కావడానికి ఆ అంత వైట్ డాట్కు ఫీడింగ్ ఏది అంటే ఎల్లో. అది కొంచెం పెరిగి గుడ్డు నిండుతున్నప్పుడు ఫీడింగ్ ఏదంటే వైట్ సొన. ఇప్పుడు అర్థమైంది కదా? తినండి గుడ్లో. వాసన కౌసు మావాడు రాలెయ్యాల. ఎవడు? మా జఫన్యా మూతి వాళ్ళు కొడుతుంటి. గుడి తినడు, ఉడకబెట్టిన గుడు వాసన కౌసన వాసన వాసన అంటున్నాడు. ముక్కు మూసి మూతిలో పెట్టి నొత్తేయాల, మింగరపై మింగు అని. పిల్లలు ఏమడుతుందా? కళ్ళు, అందుకే నీ కళ్ళద్దలు వచ్చినాయి, బుద్ధి లేదన్నా. ఇంత చిన్న పిల్లవు 14 ఏళ్ళు, నీ కళ్ళద్దలు ఎందుకు వచ్చినాయి? గుడి తినవు నువ్వు, తినుగుడు. అర్థమవుతుంది కదా? మోసే అంత ఎల్లో వైట్ అంత అబద్ధం చెప్పాడు, కానీ దేవుడు ఆ లోన ఉన్న చిన్న వైట్ డాట్ను చూశాడు. అది ఈ ఉదయం దేవుడు నిన్ను సెర్చ్ చేస్తే వైట్ డాట్ నీలో కనబడాలా? బ్రెయిన్లో ఉందా, నాట్లో ఉందా, ఇక ఎక్కడ ఉందో నాకు వద్దబ్బా. ఆ వైట్ డాట్ మనందరిలో ఉంది. దాన్ని వెలికి తీయాలా, దాన్ని వెలికి తీయాలి, వెతికి తీయాలా, తీసి దాన్ని స్కానర్ కింద పెట్టాలా, మైక్రోస్కోప్ కింద పెట్టాలా. దెన్ అప్పుడు నీ ఫ్యూచర్ ఏదో కనబడుతుంది. మోసను నేను కాదు, నాకు కూడదు, నేను చెయ్యా, నా నుండి కాదు అంటే దేవుడు వదలలే, లాగి అతన్ని అట్రాక్ట్ చేయడానికి పొద మండబెట్టాడు. పచ్చి చెట్టును కాలిపోజేశాడు, మంట వచ్చేసింది. తెలుసు సీన్ అంతా మీకు, ఇక నేను అదంతా చెప్పవసరం లే. ఏం చేశాడు ఈ మోసే ద్వారా అంటే దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని, కాన్స్టిట్యూషన్ను నిర్మించేటట్లు చేశాడు. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు చేశారు? అంబేద్కర్ ఫామ్ చేశాడు.
అనేక పుస్తకాలు చదివి అనేక జ్ఞానాన్ని సంపాదించి ఇతర దేశాలకు వెళ్ళి అన్ని కాన్స్టిట్యూషన్స్ చదివి, మనకే పుస్తకం చదవనే బద్ధకం, అన్ని చదివి చదివి సచదాకా చదివాడు పుస్తకాల పురుగులాగా. చదివి ఇండియాకు ఒక చక్కటి బ్యాక్బోన్ లాంటి కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. ఆ నియమాన్ని రూపకల్పన చేయడానికి ఆయన తలములుకలయ్యాడు. ఇక్కడ మోషే కూడా అంతే. మోషే నత్తోడు అన్నాడు, పనికిరాను అన్నాడు, నేను రాను అన్నాడు, నా మాట ఎవరి వినరు అన్నాడు. దేవుడు వదిలలే. ఎందుకో తెలుసా? వరే నువ్వే కావాలా బైబిల్ ధర్మశాస్త్రాన్ని రూపకల్పన చేయడానికి, నీ ద్వారా నేను చేస్తా, రా బయటికి. అది ఆయనలో ఉన్న జ్ఞానం. దాదాపు 20 లక్షల కాల్బలాన్ని ఏకచక్రాధిపత్యంగా నడిపించగలిగాడు. మాటలే రావు ఆయనకు, చదువే లేదు ఆయన. దేవుడు వదలలే. నిజానికి చదువు లేదా అంటే ఉంది ఆయనకు చదువు, కానీ ఆయన ఎక్స్పోజ్ కావడానికి ఇష్టంలే. ఇశ్రాయేలు దేశములో ఉన్న సకల విద్యలను ఆయన పూర్తి చేశాడు. ఇశ్రాయేలు దేశములో ఉన్న జ్ఞానవంతులందరి ముందు నిలబడ్డాడు. ఆయన పట్టభద్రుడయ్యాడు. పోయిన నెలలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన దాదాపు 123 డిగ్రీలను పొందాడు. ఆయన చదవని పుస్తకము లేదు. ఈజ్ ద క్రిస్టియన్. చనిపోయాడు మొన్న. వాక్యము సెలవిస్తా ఉంది, బ్రతికినంత వరకు మనం స్టూడెంట్స్మే, చదవవలసిన వారమే, చదువుతూనే ఉండాలా. పిచ్చి అని పక్కన పడేసి సామెతల గ్రంథాన్ని చదవండి, మీకు చాలా జ్ఞానం కలుగుతుంది. మీరు నాకులాగా అనేకులకు బోధ చేస్తారు. కనుక మోషే జ్ఞానము గల ధర్మశాస్త్ర దాత. ఆయన యోసేపు జ్ఞానము గల అధిపతి, మోషే జ్ఞానము గల ధర్మశాస్త్ర దాత. ఐగుప్తు జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని ఇశ్రాయేలీయులను విమోచించుట కొరకై తన జ్ఞానాన్ని వాడాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మస్థైర్యము కలిగి బ్రతికాడు మోషే. ఉరుకలు తీస్తా ఉంది ఎర్ర సముద్రము, దాన్ని దాటించాలా. దాటించిన వెంటనే ఆకలంటాడు ఒకడు, ఏడుపంట దూపంటాడు ఒకడు, భోజనం అంటాడు ఒకడు, నాకులంటాడు ఒకడు, నాన్ వెజ్ అడుగుతాడు. ఎక్కడి నుంచి తెస్తాడు అడవిలో? జొమాటో ఉందా ఆర్డర్ ఇవ్వడానికి? హోటల్స్ ఉన్నాయా ఆర్డర్ పెట్టడానికి? ఏమీ లేవు. 20 లక్షల మంది, 2 పిల్లలను సాధలేకపోతున్నావు, 2 పిల్లలను సంలాయించలేకపోతున్నావు. 20 లక్షల కాల్బలం జనం ఇశ్రాయేలులను సంలాయించాలా. ఎంత జ్ఞానం అవసరం! ఒకడిప్పుడే అడుగుతాడు, ఇంకేమనుకోకండి చెప్తా. ఆగండి పోకండో, నేను ఇప్పుడే పోయేస్తా అంటాడు ఒకడు. ఆగండి పోకండో, నాకు ఇప్పుడే వాంతికి వచ్చిందని ఒకడు అంటాడు. నాకు నీళ్లు కావాలంటాడు ఒకడు. ఛాయ్ అడుగుతాడు ఒకడు, కాఫీ అడుగుతాడు ఒకడు, నాన్ వెజ్ ఒకడు, చారు ఒకడు, రసం ఒకడు, పెరుగు. తింగిలల్లం. ఆంధ్ర సైడ్ అయితే మంచిగా కూర్చొని పెట్టి వడ్డిస్తారు, క్రమంగా ఉంటారు. ఆంధ్రలో మొక్కలు మిగిలిపోతున్నాయి. ఆంధ్రాలో మొక్కలు కూర్చొని అందరు వరుసగా ఉంటారు. మన దగ్గర తింగిలు గానులు. మనలో కూడా తిరతలేనులే, మనలో బాగానే వడ్డిస్తున్నారు అనుకోండి, కానీ కొంచెం తేడానే. ఒకరు ప్లేట్లే వేసుకొని పోతాడు, వాడు ఇంకోటి వేయడు వల్ల. ఈడనేమో అన్ని పోజులు మనమే పెట్టాలి. నాయ ప్లేట్లు వేసినోడు ప్లేట్లే వేస్తాడు, నీళ్ళు పెట్టేటోడు నీళ్ళే పెడతాడు, పప్పు వేసినాడు పప్పే, కూర వేసినాడు కూరే, పచ్చడి వేసినాడు పచ్చడే, స్వీట్ వేసినాడు స్వీటే, అన్నం వేసినాడు అన్నమే వేస్తాడు. వరుసగా వేసుకుంటూ పోతారు. అయిపోయా. మన దగ్గర చారో కూరో పప్పు నీళ్ళు అని విలువాలా. వడ్డించే ఐటమ్స్ అన్నీ మన ముందు ఉంటాయి. ఇక అయిపోయాయి. తింటావా నువ్వు చేస్తావా సావు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా చాలకపోతే అప్పుడు పిలిస్తే ఆయన వస్తాడు. అది దా సిస్టమ్. ఇక్కడ కూడా అదే సిస్టమ్ ఫాలో అయ్యాడు. అదే సిస్టమ్. ఆ సిస్టంలోనికి రావడానికి ఐగుప్తు జ్ఞానమునంతా అర్జించాడు మోషే. మూడో వ్యక్తి నిర్గమాకాండం 31వ అధ్యాయం. పేపర్ రెఫరెన్స్ రాసుకోండి బిడ్డ, ఇంటికి వెళ్ళక సర్వ్ చేయండి. ఇక చదివిస్తే లేట్ అవుతుంది. మొదటి నుంచి 5 వచనాలు కనబడితే బెసలేలు కనబడతాడు. ఈ పేరు కొంచెం కొత్తగా ఉంటుంది మీకు. మా పేరు ఎవరు పుట్టాడు, ఏం పుట్టాడు అడుగుదు, మీరే చదువుకోండి. ఇక నేను చెప్పడం ఎందుకు, ఆన్లైన్ ఉన్న వాళ్ళు కూడా బిడ్డ దండం పెడతా, చదువుకోండి మీరే. ఇక నేను చెప్ప పేర్లన్నీ ఊర్లన్నీ టైం లేదు నాకు. బెసలేలు అనే వ్యక్తి కనబడతాడు. ఈయన ఎవరబ్బా అంటే జ్ఞాన నైపుణ్యత కలిగిన వాడు. జ్ఞాన కళా నైపుణ్యత, అది జ్ఞాన కళా నైపుణ్యత. చెక్కుడు పనులు చేస్తారు చూడు. ఇదిగో ఇది బల్ల పెట్టే టేబుల్, మీరు ఎప్పుడైనా చూసారో లేదో దీన్ని.
బాగా చూడండి. చాలా కష్టపడి చేయించడం. ఈ చిన్న టేబుల్కు, ఈ చిన్న టేబుల్ వుడ్కు 33,000 అయినది. టీక్ వుడ్తోని నక్షి పని చేశాను. ఈ నక్షి పని చెక్కడానికి రామంతపూర్లో ఉన్న ఒక కార్పెంటర్ పట్టుకొని భువనగిరిలో ఉన్న కార్పెంటర్ పిలిపించాను నేను. ఇక్కడ చాలామంది ఉన్నారు కానీ మా ఇంట చేస్తాం సార్, మా దగ్గర చేస్తాం సార్, నాకు ఇష్టం లేదు అక్కడ. ఇది ఇక్కడనే చేపించా. అది నా సిస్టమ్, నా జీల్. అది అర్థమవుతుందా? ఈ పులిపీట కూడా ఇక్కడనే చేపించా, అక్కడ చేపించి పట్టుకరాలే. అట్లా చాలామంది పట్టుకొస్తారు, తప్పని నేను అనట్లే. నా ఇష్టం అది, నా సిస్టమ్ అది. దాన్ని అట్లా చెక్కిచ్చాం. చూడండి, దాని మీద చక్కగా ప్రేయర్ హ్యాండ్ కనబడుతుంది, కప్పు కనబడుతుంది, బ్రెడ్ కనబడుతుంది, గోధుమ కంకులు కనబడుతుంది. మీరు దాని ఎన్ని చూస్తారో అన్ని కనబడుతుంది. అసలు టేబుల్ చిన్నగా ఉంది, దాని మీదనే పేరు కూడా చెక్కించాలనుకున్నాయి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై దీనిని చేయుడి అని వుడ్ మీదనే చెక్కించాలనుకున్నా. చిన్న టేబుల్, చిన్న స్థలం ఇది మనది, అందుకే దీన్ని చేపించా. దీన్ని చేయడానికి హైదరాబాదు 3 రోజులు తిరిగా బండేసుకొని, కారు వేసుకొని. అంటే చెక్కే పని వారి కొరకు. ఎవరబ్బాయి ఈ బెసలేలంటే ఇలాంటి చెక్కేవాడు. అది చక్కని కళా నైపుణ్యమైన జ్ఞానము కలిగిన వాడు. ఇలాంటి కళలు, ఇలాంటి జ్ఞానం అందరిలో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అటుకు మీద పెడుతున్నాం, సజ్జ మీద పెడుతున్నాం, బీరువాలో పెట్టేస్తున్నాం, మూలగా పడేస్తున్నాం. దీన్ని వాడట్లే. ఇక్కడ మనం చూస్తున్నాం, రెఫరెన్స్ రాసుకున్నారు కదా, నిర్గమాకాండ 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివితే, బెసలేలు జ్ఞానము గల కళా నైపుణ్యత కలిగిన వాడు ఏం చేశాడనగా, ప్రత్యక్షపు గుడారపు పనిలో ఉన్న ఉపకరణాలన్నిటినీ చెక్కి అమర్చాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఇదే, దేవుని మందిరం, దేవుని సన్నిధి, అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారములో ఉన్న పనిముట్లన్నిటిని చక్కగా చెక్కినవాడు ఎవరబ్బా అంటే బెసలేలు. ఎవరు ఈయననగా, జ్ఞానము కలిగిన కళా నైపుణ్యత కలిగిన వాడు. నేను చరిత్ర చెప్పట్లే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రసంగం అంతా విన్న తర్వాత జ్ఞానం ఉరకలు తీయాలా. జ్ఞానం గిన్నె నిండి పొర్లుచున్నదన్నట్టు, పాలు పొంగినట్లు జీవితంలో జ్ఞానం పెలుబుకల, అజ్ఞానం అంతమందునుగాక. వాక్యము సెలవిస్తా ఉంది. బెసలేలెవరబ్బనగా, జ్ఞానము గల కళా నైపుణ్యత కలిగిన వాడు. ఈ జ్ఞానముతో పనులను శ్రద్ధతో, భక్తితో, ఆయన నిష్ఠతో కళా వస్తువులన్నిటిని చెక్కాడు, అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నవి. 3వ వ్యక్తి. 4వ వ్యక్తి జాషువా, యెహోషువ. మీరు దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనములో చూస్తే జాషువా కనబడతాడు. ఎవరు ఈ జాషువా అనగా, మోషే దగ్గర దీనుడై చేతులు కట్టుకొని తల వంచుకొని మోషే దగ్గర అసిస్టెంట్గా, అటెండర్గా, అసోసియేట్గా పనిచేశాడు. మోషే చేతుల మీద నీళ్లు పోశాడు, మోషే సంచులు మోశాడు, మోషే చేతులు ఉన్న వాటిని తీసుకొని వెళ్ళాడు, మోషే చేతిలో ఉన్న వాటిని ఆయన తీసుకొని ఎక్కడంటే అక్కడికి వెళ్ళేవాడు. ఇప్పుడే వెళ్ళారు గొంగళ్ళ సునీల్ పిల్లలు 2. గొంగళ్ళ సునీల్ చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును. జనగాం డిస్టిక్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్లో సునీల్ చాలా అలా బిడ్డను తోడేవాడు. సేవకులముగా వాళ్ళ ఊరికి వెళితే పరిగెత్తుకొని వచ్చి మా బైబిల్ మోసేవాడు. కింద ఉన్నాడో పోయిండో మనకు తెలియదు కానీ ఆయన మన మెంబర్, మన సంఘ మెంబర్. మేము ఊరికి వెళ్తే యవనస్తుల్లో మేమే అంటే వాడు ఇంకా చిన్నోడు, సునీల్ పిల్లడు పరిగెత్తుకొని వచ్చి పాస్టర్ల సంచులు మోసాడు, పాస్టర్ల బ్యాగులు మోసాడు. చెప్పులు ఇప్పి లోపల పోయి ప్రార్థన చేసి బయటికి రాగానే అడగండి చెప్తాడు. చెప్పులు విప్పి పాస్టరు అలా ఇంట్లోకి పోయి ప్రార్థన చేసి రాగానే ఆమె నన్ను గబగబ పరిగెత్తుకొని వచ్చి అల్లంత దూరం ఉన్న చెప్పులు తీసుకొచ్చి గుమ్మం ముందు పాస్టర్కి ఎదురుగా పెట్టేటాడు. ఇప్పుడు నీ కొడుకు చెప్పులు కాలుతో దన్నుకుండా పోతుండాడు, ఈపు చీరిస్తే బాగుండు వాడిని. ఆయన గొప్ప చెప్పట్లేదు, నేను చెప్పులు మోసుకొచ్చి పాస్టర్ కాళ్ళ ముందు పెట్టేవాడు, బైబిల్ మోసేవాడు, సంచి పట్టుకొని పాస్టర్ వెనకాల ఆట తిరిగేవాడు. ఏమయ్యాడో తెలుసా? ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు అయ్యాడు. ఆమేన్. మంచోడు దేవుడు అని చెప్పట్లే నేను, వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరబ్బాయి యెహోషువ, జాషువా అంటే అలాంటి వాడు, మోషేతో ఉన్నవాడు, మోషేకి అటెండర్గా పనిచేశాడు, అన్నీ చేశాడు. నేను కావలసుకొని చర్చిలో పనిచేసే పోరలో కొడుతుంది. అరే నా చెప్పులు తెరా అని చూస్తున్నా, నా చెప్పులు తీసుకురారా, నేను తీసుకోగలను. అరే బండి దుడిపో, నేను చెప్తుంటే విని పాపం ప్రవీణ్ పోయి వి ప్రవీణ్ పోయి బండి దుడుతాడు.
నేను తుడుచుకోగలను బండే కర్మ, డ్రైనేజ్ కూడా క్లీన్ చేయగలను నేను. ఇప్పుడు మీరు అందరూ వచ్చేస్తున్నారు, చర్చలు అన్ని పనులు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మీ అందరూ దీవించబడాలని నా ఆరాటం, అంతే. ఆరాటము ఉన్నలోపు, బతికి ఉన్నలోపు, భూమి మీద ఉన్నలోపు 10 మందికి దీవెనకరమైన మార్గం చూపించాలా. అది వాక్యం ఇక్కడ. యెహోషువ ఎవరబ్బా అంటే జ్ఞానము కలిగిన నాయకుడు. మోషే చనిపోయాడు, యెహోషువ నాయకత్వంలోనికి వచ్చాడు. మోషే కంటే ఎక్కువగా ఇశ్రాయేలీలకు దోహదపడ్డాడు. ఏంటి కారణం అంటే మోషే దగ్గర నేర్చుకున్నాడు, జ్ఞానము కలిగి దేవుని దగ్గర నేర్చుకున్నాడు. చెప్పులు అందిరా అంటే ఒక్కొక్కరు ఎడమ చేతిని పట్టుకుంటారు. చెప్పులు 2 మూతికి వేలాడదీస్తే బాగా. చెప్పులు తీసుకురారా అంటే ఒకళ్ళు ఎడమ చేతిని పట్టుకుంటారు. ఏమైనాయి? కుడిచేయి ఏమైంది? పీలయిందా? కుడిచేయి బరువు మొత్తలేదా? చెప్పులు నీ చెప్పులే కదా. అర్థమవుతుందా రే? అర్థమవుతుందా? చెప్పులు తీసుకురాగానే మనమే పెట్టుకుంటాం. ఇక పేరెందుకు పట్టు, బాగోదు. అది ఎంతో పెద్ద దానికి కరోనా ఉన్నట్టు ఎడమ చేతితో తీసుకొస్తావు. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. యెహోషువ ఎందుకు అంత పెద్ద నాయకుడు అయ్యాడు? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే కనాను దేశానికి ఎంటర్ అయ్యాడబ్బా. కనాను దేశానికి ఎంటర్ అయ్యాడు. ఎంత పెద్ద మేధావి, ఎంత పెద్ద జ్ఞానవంతుడు, ఎంత హంబుల్, ఎంత తగ్గింపు. కనుక ద్వితీయోపదేశ కాండం 34:9 యెహోషువ కనబడతాడు. జ్ఞానము గల నాయకుడు. దేవునికి లోబడ్డాడు, మోషేకు లోబడ్డాడు, నాయకునికి లోబడ్డాడు, అనేకము నేర్చుకున్నాడు. వాగ్దాన దేశానికి జనులను నడిపించాడు, జనులను జ్ఞానవంతులుగా చేశాడు. మోషే ప్రసంగాల కంటే ఎక్కువగా యెహోషువ ప్రసంగాలకు మనుషులు జ్ఞానోదయవంతులయ్యారు. కనుక దేవుని యొక్క సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానము కలిగిన మహానాయకుడు యెహోషువ. 4వది, 5వది 2వ సమూయేలు గ్రంథం, 2 సమూయేల్, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనములో డేవిడ్ కనబడతాడు. ఎవరు? దావీదు కనబడతాడు. దావీదు గురించి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు అని రాస్తాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. మనకంతా దుర్బుద్ధే, మనకంతా దురాలోచనే. ఇది చేస్తే ఏమొస్తుంది, ఇట్లా పోతే ఏమొస్తుంది, ఇక్కడ పోతే ఏమిస్తారు, ఇది వస్తే ఏమొస్తుంది, అందరూ నాకే ఇయ్యాలా, నేను ఇయ్యొద్దు. దావీదు వెళ్ళిన ప్రతి స్థలములో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. అతనికి యెహోవా తోడై ఉండెను, దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అంటాడు అక్కడ వాక్యంలో. మీరు చదువుతూ ఉంటే కనబడుతుంది చరిత్ర పుటల్లో. దేవుడు అతనికి ఎందుకు తోడై ఉన్నాడంటే ఆయన జ్ఞానవంతుడు, దైవ భయము కలిగిన వాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. దావీదు నివసించిన దినాల్లో ఒకడున్న రాజు, ఆయన కంటే ముందు పేరు సౌలు. ఆయన దుర్బుద్ధి అని అన్నది. ఆ దుర్బుద్ధి కలిగింది కనుక దురాత్మనే వచ్చింది ఆయన మీదికి. సుబుద్ధి కలిగిన వారి మీదికి దేవుని ఆత్మ వస్తుంది, దుర్బుద్ధి కలిగిన వారికి దురాత్మనే వస్తుంది. అందుకే హృదయం నిండి ఉన్న దానిని బట్టి అది నోరు మాట్లాడుతుంది. దావీదులో దేవుడున్నాడు, దేవునాత్మ వచ్చింది. ఇదిగో సౌలులో దురాత్మ నిండుకుంది కనుక దురాత్మే ఆయన మీదికి వచ్చేది. దురాత్మ వచ్చినప్పుడల్లా జ్ఞాన వాయిద్యాలు వాయించేవాడు ఈ దావీదు. జ్ఞాన వాయిద్యాలు వాయించేవాడు. ఎంత మంచి! అందుకే దావీదుకు జ్ఞానము గల మధుర కవి, జ్ఞానము గల మధుర కవి, జ్ఞానము కలిగి వాయిద్యాలు వాయించేవాడు. మన పిల్లలు వాయిద్యాలు వాయించేవారుగా ఉండాలా. మన పిల్లలు జ్ఞానము కలిగి దేవుని మందిరంలో వాడబడేవారుగా ఉండాలా, ప్రవర్తించేవారుగా ఉండాలా. ఎంత సంతోషం, ఎంత సంతోషం. స్మైల్ వచ్చింది ఈరోజు. వచ్చిన వెంటనే కీబోర్డ్ దగ్గర ఖాళీగా ఉంది. వాడు ఫిలిప్ ఏమో కరీంనగర్ వెళ్ళాడు. వాడు చింటుగాడు కొంచెం నేర్చుకుంటుండే, వాడికి జ్వరం వచ్చి పడుకున్నాడు. కీబోర్డ్ కాడ నిలబడేటోళ్ళు ఎవరు లేరు. లోటు చూసింది, ముందుకొచ్చి నిలబడ్డది. ఎంత కొట్టిన తర్వాత సంగతి పోని, ముందుకొచ్చి కీబోర్డు ముందు నిలబడమే కావాలి. నువ్వు నిలబడితే నేర్పిస్తాడు దేవుడు, వాడుకుంటాడు, దీవిస్తాడు. దురాత్మ వచ్చిందంటే దావీదు తన సితారును పట్టుకొని వాయించేవాడు. దురాత్మ పో, దయ్యమ పో అన్లే. దావీదు ఏమన్నాడు? వాయిస్తున్నాడు అంతే. జస్ట్ సౌలు దురాత్మ వచ్చి గిలగిల కొట్టుకుంటా ఉంటే ఈయన జస్ట్ వాయిస్తున్నాడు. పరార్ పట్. ఒకళ్ళొకళ్ళు దయ్యం పోవడానికి బైబిల్తో కొడితే బైండింగ్ కూడా ఊడిపోతాయి బైబిల్లే. పాస్టర్లు ఈ బైబిల్తో కొట్టిన పాస్టర్కే భయం. గాంధీగా కొడతాడు, దెబ్బల భయానికన్నా అది పోతుందని. కొట్టద్దు.
జస్ట్ చూస్తే పోవాలా, మాట్లాడితే పోవాలా, గద్దిస్తే పోవాలా, ప్రార్థన మొదలు పెడితే పోవాలా, నిన్ను చూస్తే విలువలాడాలా. ఎవరబ్బ దావీదు అంటే ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. కనుక దావీదు జ్ఞానము గల మధుర కవి, జ్ఞానము గల సుమధుర కవి, జ్ఞానము గల సుమధుర అంటే సుబుద్ధి కలిగిన కవి, సుమధుర కవి. ఎంత లయబద్ధకముగా వాయించేవాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, విజిడో సామెతల గ్రంథాన్ని బేస్ చేసుకున్నాం. 14వ అధ్యాయం చదివాము. మొదటి వచనములోనే ఉంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును 3 రాలు. అంటే జ్ఞానవంతుడు కూడా బుద్ధిహీనుడు కూడా. జ్ఞానవంతురాలు అంటే స్త్రీల ప్రసంగం కాదది, అక్కడ అర్థం. సంఘము స్త్రీకి పోల్చబడింది, సంఘములో స్త్రీ పురుషులు ఉన్నారు. జ్ఞానవంతులు ఇల్లు కట్టుకుంటారు, మూడులు బుద్ధి లేని వారు ఇల్లును తగలబెట్టుకుంటారు, ఇల్లు అమ్మేసుకుంటారు, ఇల్లు కూల్చేసుకుంటారు, చెక్కలు ముక్కలు చేసుకుంటారు. వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఎవరబ్బ దావీదు అంటే జ్ఞానము గల సుమధుర కవి. అంచేత కీర్తనలన్నీ వ్రాశాడు. ఎన్ని కీర్తనలు, ఎన్ని భాషలలో, ఎంత అర్థవంతముగా మనం పాడుకుంటున్నాము. ఈ దావీదు జీవితమును బట్టి ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ఆయన సుమధుర సంగీతాన్ని విని ఎంతోమంది తన్మయము చెందారు, ఆత్మ పరవశులయ్యారు. సంగీతం లయబద్ధకంగా వాడాలా, ఇష్టం ఉన్నట్టు వాడద్దు. సంగీతం పాడాలా, చదవద్దు. పాట పాడాలి అనుకునే వాళ్ళు ఇంట్లో బాగా తలకాయ బద్దలు కొట్టుకొని రండి, వీడికొచ్చి మైకి పెట్టుకో, నేను పాడతా పోజు పెట్టి ఇది ఇటు అది అటు పోవద్దు, మేము మళ్ళీ నీకు మైకి ఇయ్యం. అర్థమవుతుందా? దావీదు సితార వాయిస్తే దయ్యాలు గడగడలాడినవి. సౌలు సైతం దాసోహమయ్యాడు. ఆయన కంటే సీనియర్ కింగ్, ఆయన సహితం దాసోహమయ్యాడు దావీదు పాదాల ఎదుట. ఏంటి కారణం? దైవ జ్ఞానము కలిగిన వాడు. ఒకే ఒకసారి తప్పు చేశాడు జీవితంలో, మళ్ళీ జరిగే. వద్దంటే మళ్ళీ చేస్తున్నావు, చెప్తే చేస్తున్నావు, చేసుకుంటూ పోతున్నావు, తెలిసి చేస్తున్నావు. దావీదు ఏదో మొత్తం మీద సరిగా లస్ట్తో చేశాడు, గద్దిస్తే వదిలేశాడు, లైఫ్లో మళ్ళీ చేయలే. దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్ లైఫ్. దావీదు జీవితం అందుకే దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే నా హృదయానుసారుడు అంటాడు దేవుడు దావీదును గురించి. కనుక ఎన్నో వ్యక్తి? 5వ వ్యక్తి. 6వ వ్యక్తి ఒకే ఒక లేడీ, ఆవిడ పేరు అబీగయీలు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. అబీగయీలుకు ఒక భర్త ఉన్నాడు, వాడు మోటోడంట. వాని పేరు నాబాలు. పనులను బట్టి చూస్తే పరమమోటు అంట. పరమమోటు చూడడానికి నాకలాగా టిక్ టాక్గా షూట్ వేసిండులే కానీ పరమమోటు, పరమమూర్ఖుడు. ఈ నాబాలు గురించి ఇంకేమన్నా ఉందా అని పుస్తకాలు తిరిగేస్తూ ఉంటే నాకు ఒక మాట దొరికింది. వాడు మహా డ్రంకర్ అంట. మరి తప్పదు. నేను చెప్పకపోతే దేవుడు నన్ను రక్తం కక్కిస్తాడు. మహా డ్రంకర్ అంట, తాగుబోతుగాడంట. అబీగయీలు ఒక దినం వచ్చేసింది, ఆ మైకములో దావీదుని తిట్టాడు. దావీదుని తిడితే ఊరుకుంటాడా? ఆయన అప్పుడే కింగ్. దావీదుకు వచ్చే కోపము లోపే దావీదు చుట్టూ ఉన్న భటులు, మంత్రులు, పరివారం, సైన్యాధిపతి కంకణం కట్టుకొని వానంతా చూద్దామని పోతున్నారు. ఈ సీన్ అంతా అబీగయీలుకి తెలిసింది. అడ్డుపడి పరిగెత్తుకొని వెళ్ళింది, గిఫ్ట్స్తో పాటు బహుమతులన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డది, దావీదు కాళ్ళ మీద పడ్డది. నీ దాసురాలును కొంతకాలం నన్ను విధవ కాకుండా చూడు. వాడు మోటోడే నాకు తెలుసు, వాడు మొండోడే తెలుసు, వాడు మారడు నాకు తెలుసు. బట్ ఏం చేద్దాం? కర్మమా, కొంచెం నన్ను చూసి వదిలేసేయి.
దేవుడు దావీదుకు కనికరం చూపించాడు, దావీదు వదిలేశాడు. మోటోడు, మొరటోడు, మూర్ఖుడు నాబాలు బతికాడు. ఎవరు కారణం అంటే జ్ఞానవంతురాలైన అబీగయీలు. జ్ఞానవంతులమై బ్రతకాల, జ్ఞానంతో కాపురం కట్టుకోవాలా. ఇబ్బందులు ఉంటవి, ఊహించేంత ఉండవు సుఖం. సంసారం అంటేనే సాగరం, కుటుంబం అంటేనే ఒక పెద్ద కోనేరు. దాంట్లో అన్నీ ఉంటాయి. కప్పలుంటవి, మొసళ్ళుంటవి, పురుగులుంటవి, పాములుంటవి. పడకే ఉండదు, ఊరికే పడకే పాన్పే ఉండదు, అన్నీ ఉంటవి. అంచేత జ్ఞానముతో భార్యాభర్తలముగా కుటుంబములో సాగి వెళ్ళవలసిన అవసరత ఉంది. ఎవరబ్బాయి అబీగయీలు అంటే జ్ఞానము కలిగిన సామర్థ్యపు భార్య, జ్ఞాన సామర్థ్యపు భార్య. అట్లా రాసుకోండి, బాగుంటుంది. జ్ఞాన సామర్థ్యపు, జ్ఞానముతో నిండిన సామర్థ్యపు ఆమెకుంది, సామర్థ్యత ఆమెకుంది, ఆ శక్తి ఆమెకుంది, ఆ కెపాసిటీ ఆమెకుంది. ఆమె కూడగట్టుకొని భర్తను కాపాడుకుంది, సంసారాన్ని కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగింది. కనుక ఈ పూట మనం నేర్చుకోవాల్సిందేమనగా ఆమె చక్కని వివేచన ఉపయోగించింది. ఎట్లా పోతే దావీదు మనసు మారుతుంది, ఎట్లయితే నా భర్త కొంతకాలం బ్రతుకుతాడు మూర్ఖుడు అనుకొని అన్ని గిఫ్ట్స్ అన్ని తీసుకొని గాడిద మీద వేసుకొని, కంచర గాడిద మీద వేసుకొని దావీదు దగ్గర నుండి బయలుదేరిన సైన్యానికి ఎదురెళ్ళింది. అడ్డు నిలబడి ఆపుకుంది. ఎప్పుడో చెప్పినట్టుంది, నాకు గుర్తొస్తుంది, అయినా చెప్తా. మా ఊర్లో జరిగిన ఒక సంఘటన. మా తాత బాగా ఈ గొడవలు, పంచాయతీలు జడ్జిలాగా పనిచేసేవాడు. అందరిని సైతం బి అని తిట్టేవాడు. సరే, ఆ భాష ఇక్కడ వద్దులే కానీ, ఒక ఇన్సిడెంట్ నా కళ్ళ ముందు జరిగింది. ఒక ఆయన పోయి చేయకూడని పని చేసి ఇల్లంతా తగలబెట్టాడు. ఇంటోళ్ళందరూ ఈయనను దుమ్మిగా లేచి చంపడానికి వస్తున్నారు. ఆ టైంలో ఈయన సొంత ఇంటికి పరిగెత్తుకొని వస్తున్నాడు. అక్కడ తప్పు చేశాడు, చెయ్యకూడని ఘోరమైన పని చేశాడు. అక్కడ ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చే లోపు ప్లేట్లో అన్నం పెట్టుకొని పెన్లాం భోంచేస్తుంది. అట్లంటే రేషన్ రావాలి మీకు. ప్లేట్లో అన్నం పెట్టుకొని భార్యామణి కాదు, ఆ మూర్ఖుని పెన్లాం, మూర్ఖుని భార్య, మూర్ఖుని సతీమణి, మూర్ఖుని వైఫ్, స్వీట్గా మాట్లాడదాం పటు, భోంచేస్తుంది. వాడొచ్చేసాడు, వచ్చి పరిగెత్తుకుని వచ్చేసి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. నువ్వే ఇప్పుడు లేకపోతే నేను చచ్చిపోతా. ఏం జరిగింది ఏం అడగలే ఆమె. నువ్వైతే ఏమైంది, ఎక్కడ పోయినావు, ఎందుకు పోయినావు, ఎందుకు గెలుక్కున్నావు, ఎందుకు తిట్టుకున్నావు, ఏం జరిగిందో చెప్పు, ఎవడాడు చెప్పు, ఇదంతా నీకు అవసరమా సోద్దానా? ఏం మాట్లాడలే. జ్ఞానవంతురాలు. కూర్చో, తింటున్న ప్లేట్ చేతికి ఇచ్చేసింది, తిను. డేక్ష పట్టుకొచ్చి గంటతోని వడ్డిస్తూ ఉంది. వాళ్ళు దుమ్మిగా ఇంటికి వచ్చారు. ఏమి నా భర్త భోంచేస్తుడు చూడు, ఎవడో వాడు, నాకేం తెలుసు, కొట్టినోడెవడో, నీటికి వచ్చినోడెవడో, నా భర్తలాగానే ఉండొచ్చు, ఎవడో వాడు, నా భర్త చూడగో సగం ప్లేట్లు అన్నం తిన్నాడు చూడు, సగం అన్నం ఉంది, అన్నం తింటున్నాడు చూడు, ఇక వడ్డిస్తున్నా నేను. ఎవరు? నువ్వేం బయటేసుకుంటావు, ఓకే ఎత్తేసుకుంటావు, బాగా ముసిముసిన అవుతున్నావు రేసు. దుమ్మిగా వచ్చిన వాళ్ళంతా తలకాయ కిందేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత డోర్ దగ్గర పెట్టి తెడ్డు మడత పెట్టింది, చీపురు గట్ట. మరి చెయ్యాలా, మరి అది కూడా ఉండాలా. అది మీకు చేతకపోతే నాకు చెప్పండి, మీరు చేయకండి, నేను చేస్తా. కాళ్ళు పట్టుకున్నాడు, నా జీవితంలో మళ్ళీ సరి తప్పు చేశా, అయిపోయా, బారాకూలి మాఫ్. లైఫ్ కట్టబడింది, జీవితం కట్టబడింది, నేరం మీదికి రాకుండా కాపాడింది. బ్రతికినంత వరకు భార్యకు అనుకువగా బతికాడు, పిల్లలు పుట్టారు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఎక్కడనో జరగలే, మా దగ్గర జరిగింది. గుర్తు చేస్తూ ఉన్నా. ఎవరి అబిగయీలో జ్ఞానముతో కాపురము చేసిన జ్ఞానవంతురాలు. ఎంత మంచిది. మూర్ఖుడే ఏమో ఉన్నాయబ్బా, పర్వాలే. దేవుడు అందరికీ టైం ఇస్తాడు. ఒక టైం వస్తుంది, దేవుని టైంలో దేవుడు కార్యం చేస్తాడు.
తప్పకుండా వాక్యం సెలవిస్తూ ఉంది. అబీగయిలు జ్ఞాన సామర్థ్యత కలిగిన భార్య. ఎన్నో నెంబరు? 6వ నెంబర్. వెరీ గుడ్, రాసుకుంటున్నాను అన్నట్టు. 7వది దగ్గరికి వస్తున్నా, స్పీడ్గా వెళ్దాం. 7వది మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 14 వరకు రాసుకోండి. అదే 4వ అధ్యాయము 29 నుంచి 34 వరకు ఇంటికి వెళ్ళినాక చదవండి. సొలొమోను కనబడతాడు. సాల్మోన్ శ్రేష్టమైన జ్ఞాన పరిపాలకుడు. ఆయన జ్ఞానానికి మించిన శ్రేష్టత ఇంకెవ్వరికి లేదు. కారణమేమనగా ఒకరోజు దేవుడు దర్శనమిచ్చి భక్త సాలమోన్ ఏం కావాలని అంటే, ఇంతమంది ప్రజలను ఏలడానికి మా డాడీ కంటే ఎక్కువ జ్ఞానం నాకు కావాలి. బంగారం వద్దు, వెండి వద్దు, బండి వద్దు, బంగ్లాలొద్దు, ఆస్తిపాస్తులు వద్దు, నాకు అందచందాల ఐశ్వర్యం వద్దు, జ్ఞానం కావాలి అన్నాడు. అబ్బా, ఎంత మంచి కోరిక కోరావురా నా భక్త అని దేవుడు జ్ఞానముతో పాటు ధనమునిచ్చాడు. అది నువ్వేమో ధనాన్నే ముందు అడుగుతావు, అందుకే వస్తలేదు. ముందు దైవ భక్తిని అడగండి అబ్బా, దైవ జ్ఞానాన్ని అడగండి. దైవజ్ఞానం. మంచి భర్త రావాలి, ప్రార్థన చేయి. మంచి భార్య రావాలి, ప్రార్థన చేయి. మంచి పిల్లలు పుట్టాలి, ప్రార్థన చేయి. మంచి కుటుంబం కట్టబడాలి, ప్రార్థన చేయి. దేవుడిస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. మేము ఇయ్యం, మనుషులు ఇయ్యరు, తల్లిదండ్రులు ఇయ్యరు, దేవుడిచ్చేది దేవుడు. సాలమోన్ ఎవరబ్బా అంటే శ్రేష్టమైన జ్ఞాన పరిపాలకుడు, శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానమును ఉపయోగించి చక్కగా పరిపాలన చేశాడు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. తర్వాత తింగిల్ లెక్కలు చేశాడు, దేవుడు పక్కన పెట్టాడు. ఆయన పరిపాలించినప్పుడు యుద్ధాలు లేవు అంటే అందరితో సమాధానమే కోరుకున్నాడు. సమాధాన పడడానికి తింగిలి పని చేశాడు పిచ్చోడు. అది అక్కడ కొంచెం ఉంది, ఎంత మంచోడికైనా కొంచెం ఉంటుంది కదా ఎర్రి అన్నట్టు. ఏం చేశాడంటే ఎదురైన రాజింటికల్లా ఇయ్యమందుకున్నాడు. అది ఎదురైన దేశానికల్లా పోయి ఇయ్యమందుకున్నాడు. వాళ్ళే మా అత్తగారు అయితే కొట్లాట ఎందుకు వస్తుంది, వీళ్ళు మా అత్తగారు అయితే కొట్లాట. ఆ తింగిల్ లెక్కలు చేశాడు. అది మనం ఒప్పుకోదగింది కాదు. తింగిల్లో నువ్వు మూతి పెట్టొద్దు, చేయి పెట్టొద్దు. ఎవరబ్బ జ్ఞానమునంటే అంటే మంచి జ్ఞానము కలిగిన వాడు. 7వ వ్యక్తి. 8వ వ్యక్తి దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11, 12, 29. 5, 11, 12, 29లో దానియేలు కనబడతాడు. ఎవరబ్బా ఈయన అంటే జ్ఞానము గల ఉపదేశాలు ఇచ్చువాడు. జ్ఞానోపదేశం. ఎంత మంచి ఉపదేశాలు జ్ఞానముతో ఇచ్చాడంటే ఆయన మంచి భవిష్యత్తును చెప్పాడు. భవిష్యత్వాణి. ఇప్పుడు భవిష్యత్వాణి చెప్తారు ఇంటికి పోయినాక, అంతా ఈగల దొడ్డే. ఇప్పుడు మాత్రం చాలా ఉంటుంది. అట్లొద్దు బిడ్డ, వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు అలాంటి వాడు కాదు. భవిష్యత్ కాలమును, సంభవాలను, జరగబోయే కాలములను, సంఘటనలను ఆయన చెప్పేసేవాడు. అంత భక్తి కలిగి బ్రతికాడు. పరిస్థితులు అననుకూలంగా ఉన్న జ్ఞానముతో దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తి దానియేలు. ప్రార్థన చేస్తే సింహం బోన్లో పడేస్తారు అని తెలిసి ఉండి కూడా జ్ఞానము చొప్పున బ్రతుకుతూ ఆయన ప్రార్థన చేసిన జ్ఞానము గల ఉపదేశకుడు దానియేలు. తర్వాత 9వది ఎవరబ్బా అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-12 వచనాలు. తూర్పు దేశపు జ్ఞానులు. వారు జ్ఞానులబ్బా. వాళ్ళు ఏం చేశారనగా ఆకాశపు గుర్తులను గమనించారు, ఆకాశపు గుర్తులను గణించారు, ఆకాశపు గుర్తులను అర్థాన్ని తెలుసుకున్నారు, ఆకాశపు గుర్తుల యొక్క అర్థాన్ని లోకానికి ప్రకటించారు. సర్వోన్నతుడు పుట్టబోతున్నాడు, సర్వోన్నతుడు పుట్టాడు, ఆయన లోకరక్షకుడు, ఆయనే లోకానికి మూలం. అంచేత నక్షత్రం మా జ్ఞానముతో మేము కనుగొన్నాం. తిరగవేయండి, పురాణాలు, చరిత్రలు తిరగవేశారు. చెప్పినది అక్కడ ఉన్నది, 2 ఏకమైనవి. అందుకే వారికి పేరు తూర్పు దేశపు జ్ఞానులు. ఏం చేశారనగా యేసుక్రీస్తు జన్మను గూర్చి ప్రకటించారు. వారు ముందుగానే ఆకాశములో చూచి యేసుక్రీస్తు జన్మపు వృత్తాంతాన్ని బోధించిన తూర్పు దేశపు జ్ఞానులు 9. ఇక 10 అపోస్తలుల కార్యముల గ్రంథం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 10th వర్స్లో రాస్తాడు. ఎవరబ్బా అంటే స్టీవెన్ అంటాము చూడు, స్టెఫెన్. ఈ స్టెఫెన్ జ్ఞానము గల సువార్తికుడు.
ఈ స్టెఫెన్ జ్ఞానము గల సువార్తికుడు, జ్ఞానముతో సువార్త అందించాడు. యేసు దేవుడు అని చెప్పమన్నాడని వెళ్ళి ఇష్టమున్నట్టు చెప్తే కొట్టేస్తారు, ఇప్పుడు నిన్ను నరికేస్తారు, పొడి చేస్తారు. కాదది జ్ఞానముతో చెయ్యాలి, వివేకముతో చెయ్యాలి, తెలివితో చెయ్యాలి, తెలివితో చెయ్యాలి. ఊర్లో ఎవరైనా చనిపోయారనుకో, అదే మోకాయిగా మనకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు పాడుతూ సువార్త చెప్పే మంచి అవకాశం, మంచి అవకాశం. పెళ్ళిళ్ళ సమయంలో పాడాలి మనం, పెళ్ళిళ్ళ సమయంలో మన పాటలు పెట్టాలి. మన 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 పెళ్ళిళ్ళలో ఆ పాటలు పెట్టొద్దు, తింగలిగా ఆ పాటలు పెట్టొద్దు. ఆ జంగర్ 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 ఏది డీజే పెట్టొద్దు. మన పాటలు అర్థమయ్యవంతమైన మంచి సువార్త పాటలు పెట్టాలా. జంజర్ 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 దెంద్రది ఏంద్ర డీజే, నీ బతుకంతా డీజేనే. శుభమాని పెళ్ళి అయితే డీజే పెట్టుకుంటావురా బుద్ధి లేనోడా, బతుకంతా డీజే లాగానే ఉంటుంది. భక్తి గీతాలు పెట్టుకో, భక్తితో ప్రార్థన చేసుకో. పాస్టర్ వచ్చి పెళ్లి చేయాలా, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, కిందికి పోతేనేమో డీజే డీజే డీజే. ఎట్లది వద్దు, మంచిది కాదు. స్టెఫెన్ స్టెఫెన్ ఓ ఆ చర్చిలనే పెళ్ళి అయితే మంచిది, ఓ ఈ పాస్టర్ చేస్తే అదేం కాదు, అదేం కాదు. ఎంత పెద్ద చర్చిలోనే పెళ్ళి కానీ, ఎంత పెద్ద పాస్టర్ అయినా పెళ్ళి చేయని, జ్ఞానం నీకు లేకపోతే తుస్, జ్ఞానం నీకు లేకపోతే తుస్. చెట్టు కింద పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? ముఖం చూడకుండా తాళి కట్టిన వారు లేరా? ఇసాకున్నాడు కదా, ఇంక అక్కడ దాకెందుకు, గీమని కూడా నేను గట్టి చేసుకున్నా. ఎన్నిసార్లు చూస్తావు, ఎన్నిసార్లు చాటింగ్ చేస్తావు, ఎన్నిసార్లు ముఖం పెట్టుకుంటావు, ఎన్నిసార్లు ఏం చేస్తావు? వద్దు, దేవుని మీద ఆధారపడు, డిపెండ్గా. పేరెంట్స్ని నమ్ము, దేవుణ్ణి నమ్ము. ఓలాగానే ఉంటుంది, వద్దు, అన్ని పని చేద్దాము. ఇదిగో స్టెఫెన్ జ్ఞానముతో సువార్తను ప్రకటించాడు. ఎంత చక్కటి సేవ! ఈ స్టెఫెన్ చంపబడుతూ ఉంటే కూడా, రాళ్లతో కొట్టబడుతూ ఉంటే కూడా జ్ఞానముతో, దేవా నీ ఆత్మను నాకు అప్పగిస్తున్నా, తీసుకో అన్నాడు. ఆ మాటల ద్వారా రక్తపు చినుకులు, రక్తపు బిందువులు భూమిలో పడి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? స్టెఫెన్ రక్తము చిందించిన తర్వాత పౌలు అయ్యాడు సౌలు. ఆ పౌలుతో ఎక్కడ లేని సువార్త, అదే చూడబోతున్నా ఇప్పుడు. 11వది కనుక 10 స్టెఫెన్, 11వది ఈ స్టెఫెన్ రక్తం వల్ల పుట్టిన వ్యక్తే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు అది చూడండి, ఆయన గురించి రాస్తాడు 2వ పేతురు 3వ అధ్యాయము, 2 పీటర్ 3rd చాప్టర్ 15th వర్స్లో, జ్ఞానము గల పౌలు, జ్ఞానము గల మిషనరీలు కావాలా మన పిల్లలు, సువార్థికులు కావాలా మన పిల్లలు, సంగీత ప్రియులు కావాలి మన పిల్లలు, సంగీత విద్వాంసులు కావాలి మన పిల్లలు. ముందు దేవునికి ప్రియులైతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు. ముందు దేవునికి ప్రియంగా ఉంటే మంచి మంచి భార్యలను ఇస్తాడు, మంచి మంచి భర్తలను ఇస్తాడు, మంచి మంచి ఆధిక్యతలను ఇస్తాడు. దేవునికి ప్రియముగా లేక ఎంత అందకత్తెను తెచ్చుకున్నా, ఎంత అందగాన్ని కట్టుకున్నా వాడు నరకం చూపిస్తాడు, ఆవిడ నరకం చూపిస్తుంది. నేను చెప్పే మాట అల్లా దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, దైవ జ్ఞానముతో బ్రతకాల. నీవెవరివైనాగా, ముక్కు లేకపోని, ముఖం లేకపోని, విద్య లేకపోని, బ్యాక్గ్రౌండ్ లేకపోని, అయ్యా అవ్వ లేకపోని, జీవితానికి దేవుడు బేస్ అవుతాడు. దాని మీద నీవు నిలబడతావు. కనుక ఎవరబ్బా అపోస్తలుడైన పౌలు అంటే, ఆయన జ్ఞానము గల మిషనరీ. ఎన్నో ప్రయాణాలు చేశాడు, లక్షల మందిని దేవుని కొరకు కన్నాడు, దేవుని కొరకు సంపాదించాడు. నా కొడుకా తీతూ అంటాడు, నా కుమారుడా తిమోతి అంటాడు, నా కుమారుడా ఫిలోమోను అంటాడు. ఎవరు వీళ్ళంటే ఎవరో వాళ్ళు పౌలుకు కుమారులయ్యారు, పిల్లలయ్యారు. మిషనరీ సేవలో సువార్త ప్రకటించి దేవుని కొరకు వాళ్ళను కన్నాడు. లాస్ట్ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయగలరా? స్పష్టము కాకుండా చేయగలరా? పౌలు దాకా వచ్చేసింది, పత్రికలు చదివాం, ఇంకెవరుంటారబ్బా? యేసుక్రీస్తు లాస్ట్ వ్యక్తి. యేసుక్రీస్తే జ్ఞాన సంపన్నుడు. యేసును మొదట పెట్టాలా, లాస్ట్కి ఎందుకు పెట్టామంటే యేసు వలె మనం ఉండాలా. దేవుని ఆశయం అది. యేసుల్లో మనం ఉండాలా.
యేసుతో ఉండాలా, యేసు కొరకు ఉండాలా. అర్థమైందా? యేసులో ఉండాలా, యేసుతో ఉండాలా, యేసు కొరకు ఉండాలా. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు జ్ఞాన సంపన్నుడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 40 వచనం 52వ వచనం చదివితే, బాలుడు జ్ఞానమందును వయస్సు అభివృద్ధి పొందుచుండెను అంటాడు. యేసుక్రీస్తును గురించి వ్రాస్తూ బాలుడు జ్ఞానమందును వయస్సు అభివృద్ధి చెందుతున్నాడు. ఎవరబ్బా అనగా 12వ వ్యక్తి, మానవుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన ఎవరు అనగా దేవుని జ్ఞానం యొక్క స్వరూపం యేసు. ఆయన స్వరూపం, ఆయన రూపం లాగానే ఉండాలి. కొంతమంది పిల్లలు అచ్చం తల్లిలాగానే ఉంటారు, అచ్చం తండ్రిలాగానే, రబ్బర్ స్టాంపే, స్ట్రక్చర్ స్టాంపే. మరి నీ లోపల నైజం, నీ స్వరూపం, నీ అలవాటు, నీ బుద్ధి, దేవుని బుద్ధి రావాలా, దేవుని జ్ఞానము రావాలా. ఊరికి అంటా ఉంటారు, అచ్చం అయ్యేలాగానే ఉన్నారంటే అయ్య ఏమంటాడో వీడు కూడా అదే అంటాడు. గదే వచ్చింది పరిశోధన మనకు. సేమ్ మీ అయ్యేరా నువ్వు అనండి. వాడు అయ్యేం చేస్తే వాడు అదే చేస్తాడు. సేమ్ నువ్వు భక్తుని రాను, వాడి భక్తుని రుజువుపరుచుకోవడానికి వాడు బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, వాడు భక్తిలో ఉండడానికి పాట పాడుతాడు. మనం ఏం చెప్తున్నాం? సేమ్ మీ అవ్వేరా నువ్వంతా, మీ అవ్వ పాట రా, అవ్వలాగానే ఉంటున్నాడు. వద్దు, ఆ పడికి మళ్ళీ మాటలొద్దు. సేమ్ దేవుని పోలిక రావాలా మనలోనికి, దేవుని పోలిక రావాలా, దేవునిలో ఉండాలా, దేవుని కొరకు బ్రతకాలా. దేవుడు దేదీప్యమానంగా మన జీవితాలను దీవిస్తాడు. అదే జ్ఞానం. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చదివిన భాగంలోనికి వచ్చి ఒక వచనం చదివి ముగించేస్తాను. 14వ అధ్యాయం చూడండి. మొదటి వచనం, సామెతల గ్రంథం. జ్ఞానవంతురాలు అంటే జ్ఞానవంతులు ఇల్లు కట్టుకుంటారు, మూడులు ఇల్లును ఊడబెరుకుతారు. చూడండి ఇంకొకటి, 3వ వచనం 2వ లైన్ చదువు. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. నీ జ్ఞానము నిన్ను కాపాడుతూ ఉంది. జ్ఞానము కలిగి ఉందాము, జ్ఞానముతో బ్రతుకుదాము, జ్ఞానముతో కాపురము చేద్దాం, జ్ఞానముతో విశ్వాస జీవితంలో సాగుదాం, దేవుని పోలిక కలిగి బ్రతుకుదాం. వారికే పరలోక రాజ్యం. దేవుని స్వభావం, దేవుని నైజం, దేవుని లక్షణం, దేవుని పోలిక మనలోనికి వస్తే దేవరాజ్యంలోనికి మనం ఎంటర్ అవుతాం. ఏ సిఫారసు దేవుని రాజ్యంలో చెల్లదో. నేను లోగోస్ గాస్పల్ చర్చ్ మెంబర్ను, సుదర్శనం పాస్టర్ సభ్యుణ్ణి, నన్ను చేర్చుకో. మన అయ్య కాదు ఆయన చేర్చుకోవడానికి, నీ అవ్వ కాదు ఆయన చేసుకోవడానికి. ఏ పేరుతో ఆయన చేర్చుకోడు. యేసు పోలిక మనలో ఉండాలా, యేసు స్వరూపం మనలోనికి రావాలా, యేసు కొరకు మనము బ్రతకాలా. ఇది రావాలి అంటే ఇదిగో దైవ జ్ఞానం నీ బుర్రలో ఉండాలా. జ్ఞానము చొప్పున జీవితాన్ని కొనసాగించాలా. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం. అందరు కనుమూయాలి. పిల్లలు అరే కనుమూయండి, వెంటనే కనుమూయాల. కనుమూయరా, కొడతా నేను ఇక్కడి నుంచి రాయితో. కనుమూయండి, అందరు కలుమూయండి, నీళ్ళం చేయండి. పిల్లలంతా తీర్మానం చేసుకుందాం. 12 మంది వ్యక్తులను దేవుని అనుగ్రహములో జ్ఞానాన్ని పొందిన వారిని చూచాము. మంచి అధిపతి, ధర్మశాస్త్ర దాత, కళా నైపుణ్యత కలిగిన వాడు, జ్ఞాన నాయకుడు, జ్ఞానమైన సుమధుర కవి, జ్ఞాన సామర్థ్యపు కలిగిన జ్ఞానము కలిగిన భార్య, శ్రేష్టమైన జ్ఞాన పరిపాలకుడు సాలమోను, జ్ఞానము గల ఉపదేశకుడు దానియేలు, ఆకాశపు గుర్తులను లెక్కించి ఉద్దేశాలను చెప్పిన జ్ఞాన సంపన్నులు, తూర్పు దేశపు జ్ఞానులు. ఆలోచన చేద్దాం, ఆలోచన ప్రకారం వెళ్దాం. దేవుడు మాట్లాడాడు. దేవుడు ఉదయం నిన్ను నన్ను ముచ్చటించాడు, నిన్ను నన్ను మందలించాడు. నీకు నాకు, నా కొరకే, మన కొరకే, నీ కొరకే. అవును, స్టెఫెన్ జ్ఞానము గల సువార్తికుడు, పౌలు జ్ఞానము గల మిషనరీ, యేసుక్రీస్తు జ్ఞానము యొక్క స్వరూపం. ఇవన్నీ లక్షణాలు స్వరూపముతో ముడివేయబడాలి. తీర్మానం చేసుకుందాం, తీర్మానము కలిగి ముందుకు వెళ్ళదాము. చిన్న చిన్నవి ఉంటవి, ఇంటింటికి మట్టిపోయి అంటారు కదా సామెత. అట్లని దాన్ని సమర్థించకు, అట్లని అడ్వాంటేజ్గా తీసుకోకు. దేవుని స్వరూపములోనికి రావడానికి ఏదైనా ఆటంకం ఉంటే ఈ పూట వదిలేయి,
దేవుడు నీకు మంచి క్షేమమునిస్తాడు, భవిష్యత్తునిస్తాడు. దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. భోజనము కాదు, పానము కాదు, నీ ప్రాణము కాదు. భోజనము కాదు, సేవించే పానము, వాటర్, పానము, అర్పణ, పానము కాదు, నీ ప్రాణము కూడా కాదు. ఏది దేవుని కంటే ఎక్కువ కాదు. దేవుని కొరకు ఈరోజు దేవునికి విరుద్ధమైన దానిని ఫుల్ స్టాప్ పెట్టు. అదే మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వాన్ని పూట వదిలేస్తే దేవుని స్వరూపము నీలోనికి వచ్చేస్తుంది. ఎంత సంతోషం, ఎంత ఆనందం నీ జీవితం. చూచిన వారు విడ్డూరపడతారు, ఆశ్చర్యచకితులవుతారు, ముక్కున వేలేసుకుంటారు. నీ గురించి గతములో విన్నవారు ఇక నుంచి వినబోయేవారు ఆశ్చర్యచకితులై యేసును చూడాలి. యేసు రూపము, యేసు లైఫ్ స్టైల్ నీలో కనబడాలి. ఎవరు స్టైల్ కొట్టొద్దు, ఎవరు కాదు నీకు రోల్ మోడల్. యేసై ఉండాలా. ఈ యాక్టర్ కానీ ఏ వ్యక్తి కానీ ఎవరిని మనం రోల్ మోడల్ తీసుకోకూడదు. యేసునే. సీరియస్గా తీర్మానం చేయండి. తీర్మానము లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అందరిలో ఉంది బుద్ధిహీనత. ప్రసంగి గ్రంథకర్త వ్రాస్తాడు, కొంచెము బుద్ధిహీనత జీవితమునంతా పాడు చేయును. బుడ్డి నిండా ఉన్న సుగంధములో చచ్చిన ఈగ బడుట దుర్వాసనకే గదా అంటాడు. చిన్న బుద్ధిహీనత జీవితాన్ని పాడు చేస్తుంది, భవిష్యత్తును కూలదోస్తుంది, నాశనానికి ఆహుతి చేస్తుంది. ఎమోషనల్గా ఎవరినో మెప్పించడానికి బ్రతకకు. దేవుని కొరకు, దేవునితో, దేవుని వల్లే బ్రతుకు. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవా మీకు వందనాలు. జ్ఞానము కలిగిన 12 మందిని మా గమనములోనికి తెచ్చారునైనా మీకు స్తోత్రాలు. అనేక సార్లు బుద్ధిహీనులమయ్యా, అనేక సార్లు పులిష్గా బ్రతుకుతున్నాం, అనేక సార్లు మూఢత్వంతో మూర్ఖులముగా బ్రతుకుతున్నాం. అయినా మీరు క్షమించారు, మన్నించారు, మా యుద్ధకు వచ్చారు, ఈ దినాన్ని మాకిచ్చారు. జ్ఞానమును గురించి మా కొరకే బోధించారు. మీకు స్తోత్రాలునైనా, మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారో వారందరినీ ఎరిగిన దేవుడవు. తీర్మానాలను స్థిరపరచండి. తీర్మానాలలో వారు నిఖచ్చితంగా నిలబడుట కొరకు కృపనుంచమని, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా క్షేమమును ప్రసాదించమని, ఒక చిన్న చిన్న కుటుంబాలను చిన్న చిన్న సంఘాలుగా మిమ్మల్ని కలిగిన వారుగా నిండు సమాధానముతో బ్రతికే భాగ్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదించమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, అందరికి వందనాలు. 10 నిమిషాలు ఎక్కువ అయ్యింది. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కటి ధ్యానాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యూత్ రిట్రీట్ కొరకు ఒక ప్రత్యేకమైన